హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము లేపాక్షి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది అనంతపురం డిస్టిక్లోనే ఉంటుంది. బెంగళూరు నుంచి చూస్తే 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి చూస్తే 480 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టెంపుల్ యొక్క చరిత్ర, దీని యొక్క మిస్టరీ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనము నాగలింగం దగ్గర వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నాగలింగం దగ్గర అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. అది కూడా ఒకే రాయి పైన ఆ లింగాన్ని అయితే ఎంత చక్కగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, దీని ఒక చరిత్ర ఏంటంటే, అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు శిల్పి కళాకారులు వాళ్ళ యొక్క ఫుడ్ తినడానికి ఇక్కడ వచ్చేటోళ్ళు. అయితే ఇక్కడ రావడంతో వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, అన్నం ఉడకడానికి ఇంకా కొద్ది టైం పడుతుందని వాళ్ళని బయట కూర్చోమని చెప్తారు. అయితే వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ అన్నం ఉడికే లోపే ఈ విగ్రహాన్ని చెక్కేస్తారు. అయితే వాళ్ళ అమ్మగారు లోపల నుంచి బయటికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోతుంది. అంటే ఈ లోపే ఎంత చక్కగా విగ్రహాన్ని చెక్కేశారని విగ్రహాన్ని చూస్తుంటే ఆ విగ్రహం పైన దృష్టి అనేది పడుతుంది. అందుకోసమే ఆ విగ్రహం పైన చూస్తే పగుళ్ళు పడుతుంది. అందుకోసమే ఫ్రెండ్స్, ఆ దృష్టితోటే పగుళ్ళు పడుతుందని అంటారు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే మన విగ్రహం ఎదురుగాన మనకు నంది విగ్రహం అనేది ఉంటుంది, బట్ ఇక్కడ కనిపిస్తలేదని మీకు అందరికీ డౌట్ రావచ్చు. బట్ ఫ్రెండ్, ఇక్కడ ఒక అద్భుతం ఉంటుంది. అంటే ఈ విగ్రహానికి ఒక 200 మీటర్ల దూరంలోని నంది విగ్రహం ఉంటుంది. అంటే చాలా పెద్దగా ఉంటుంది. అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ నంది విగ్రహం గురించి మనము లాస్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, నాగలింగం పక్కనే చూసుకుంటే ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. సాలెపురుగు, సర్పం, ఏనుగు, ఇంకా కన్నప్ప వచ్చేసి ఇక్కడ వాయులింగాన్ని పూజ చేసినట్టు ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే చెక్కబడి జరిగింది ఇక్కడ. దీని పక్కనే చూసుకుంటే బాల వినాయకుని స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ. అది కూడా ఏకశిల పైన ఉంటుంది. అందుకోసమే దీన్ని ఏకశిల వినాయక విగ్రహం అని అంటారు దీన్ని. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విని ఉంటారు. అంటే టెంపుల్లోకి ఫస్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది మనము వినాయకుని అయితేనే మనము లోపలికి వెళ్తాము. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ మనము వీరభద్ర స్వామిని దర్శించుకునే ముందే ఫస్ట్ మనము వినాయకుని దర్శించుకొని మనము లోపలికి వెళ్తాము. దీని పక్కనే చూస్తే అసంపూర్ణంగా ఆగిపోయిన ఒక కళ్యాణ మండపం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ కళ్యాణ మండపం. అంటే అప్పట్లో ఆలయం నిర్మించడం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలేది ఈ పాటే. అంటే ఇది ఒక కళ్యాణ మండపం. అంటే ఇది ఆగిపోవడానికి ఒక కారణమే ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
ఈ రక్తపు మరకలు ఈ కళ్యాణ మండపం ఆగిపోవడానికి కారణం అంటే అప్పట్లో వీరప్పన్న ఈ ఆలయం మొత్తాన్ని నిర్మిస్తుండే. అది కూడా రాజుకు తెలియకుండా ప్రభుత్వం ధనంతోటే ఈ ఆలయాన్ని నిర్మిస్తుండే. అంటే వీరప్పన్న వ్యతిరేకులు ఈ విషయాన్ని రాజుకు వెళ్ళి చెప్పడంతో రాజు అనేది వీరప్పని ఒక శిక్ష వేస్తాడు. అంటే అది వీరప్పన్న ముందే గ్రహించి వీరప్పన్న తన కళ్ళను తీసి ఇక్కడ ఉన్న గోడకి విసిరి కొడతాడు. అందుకోసమే ఇక్కడ అచ్చు కనిపిస్తున్నది కదా, ఇదొక వీరప్పన్న కళ్ళ యొక్క అచ్చులు ఇది. ఇప్పుడైతే మనము సీతమ్మ వారి పాదాల దగ్గర వెళ్తాము. ఇదే సీతమ్మదేవి పాదం. దీనికి ఒక చరిత్ర ఏంటంటే, రావణాసురుడు సీతమ్మదేవిని అపహరించినప్పుడు జటాయు పక్షి వచ్చేసి రావణాసురుడితోటి భీకరంగా పోరాడినప్పుడు రావణాసురుడు మన జటాయు యొక్క 2 రెక్కలను ఇక్కడ విరిచేసినప్పుడు జటాయు అనేది ఈ ప్లేస్కి వచ్చి పడుతుంది. అయితే ఇక్కడ సీతమ్మదేవి పాదం మోపుతుంది. అంటే ఆ పాదం నుంచి ఎప్పుడు వాటర్ అనేది కారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పాదం నుంచి జటాయు వాటర్ తాగి రాముడు వచ్చే వరకు జటాయు బతికే ఉండాలని సీతమ్మదేవి పాదం ఇక్కడ మోపుతుంది. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మనం హ్యాంగింగ్ పిల్లర్ దగ్గర వెళ్దాం. ఇది వచ్చేసి వీరభద్రేంద్ర స్వామి ఆలయం ఫ్రెండ్స్. ఇది మీరు చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే ఈ వీరభద్రేంద్ర స్వామి ఆలయం వచ్చేసి 70 పిల్లర్లతోటి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక నాట్య మందిరం ఇది. అయితే ఈ నాట్య మందిరం వచ్చేసి 70 పిల్లర్లతోటి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చెక్కబడి ఉందో. అంటే ప్రతి పిల్లర్ పైన ఏదో ఒక రకమైన చిత్రం అనేది ఈ ఆలయంలో చెక్కబడి ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం స్పెషల్ ఏంటంటే, ఈ 70 పిల్లర్లో చూస్తే ఇందులో ఒక పిల్లర్ వచ్చేసి గాల్లోనే వేలాడిది ఉంటుంది. అప్పట్లో వీరప్పన్న అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి వీరన్న, వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో ఎంత చక్కగా ఈ ఆలయాన్ని కట్టారంటే, అంటే అప్పుడు ఏం టెక్నాలజీ లేకుండా ఇంత చక్కగా కట్టారంటే అది ఒక మనము ఆలోచించాల్సిన విషయమే అది. అయితే ఫ్రెండ్స్ ఈ స్తంభం వచ్చేసి కింద ఏం సపోర్ట్ లేకుండా ఓన్లీ పైన మాత్రమే సపోర్ట్ ఉండి కింద గాల్లోనే వేలాడుతూ ఉండడం అనేది చాలా అంటే చాలా స్పెషల్గా కట్టారండి. అయితే అప్పుడు 1902లో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అంటే ఈ స్తంభాన్ని అంటే స్పెషల్ ఏంటో అంటే ఏంటి రహస్యం అనేది వాళ్ళు అంటే టెస్ట్ చేయడానికి వచ్చారంటే, అయితే వాళ్ళు వచ్చేసి స్తంభాన్ని కొద్దిగా జరపడానికి ట్రై చేశారు. అయితే కొద్దిగా జరపడంతో అది పిల్లర్ వచ్చేసి సైడ్గా కొద్దిగా వంగడం స్టార్ట్ అయింది. అయితే అప్పుడే ఏమైందంటే మిగతా 69 పిల్లర్ వచ్చేసి కొద్దిగా వంగడం అనేది స్టార్ట్ అవ్వడంతో వాళ్ళు కొద్దిగా భయపడి ఇది అలాగే రహస్యంగా ఉంచేద్దామని వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే అంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ ఇది